జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో మానసిక వ్యాధితో బాధపడుతున్న జగత దుర్గాప్రసాద్ కుమారుడు వరసిద్ధి వెంకటేశ్వరరావు వైద్యానికి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కల్లెపల్లి రాజేష్ 50,000 రూపాయల సహాయాన్ని అందిస్తూ చెక్కు పంపించారు. అలాగే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తోరాటి వీరబాబు 5,000 రూపాయల సహాయాన్ని అందించారు. అనారోగ్యం వస్తే పేదవారైనా ధనికులైనా వైద్యానికి లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఆర్థిక స్తోమత సరిపోక ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. చిన్నప్పటి నుండి మానసిక రోగానికి గురై వైద్యం అందక సహాయాన్ని కోరుతున్న సంఘటన జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో చోటు చేసుకుంది. కాట్రావులపల్లి గ్రామానికి చెందిన జగత దుర్గాప్రసాద్ కుమారుడు వరసిద్ధి వెంకటేశ్వరరావు చిన్నప్పటి నుండి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఇటీవల వైద్యానికి వెళితే బ్రెయిన్ లో ఉన్న సమస్యకు బెంగళూరు ఆసుపత్రికి తీసుకొని వెళ్లాలని, అక్కడ 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్థిక స్తోమత సరిపోక సహాయాన్ని దుర్గాప్రసాద్ కోరుతున్నాడు. అయితే స్నేహితులు సమాచారం తెలుసుకుని విదేశాల్లో ఉండే గ్రామానికి చెందిన కల్లేపల్లి రాజేష్ 50,000 రూపాయల సహాయాన్ని అందిస్తూ చెక్కు పంపించారు. అలాగే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తోరాటి వీరబాబు 5,000 రూపాయల సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు శ్రీహరి, తాత జగత రాధాకృష్ణ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వారు సహాయాలను పంపిస్తున్నారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వైసీపీ నాయకుల ద్వారా సీఎం జగన్ సహాయాన్ని అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మా కుటుంబం కూడా దాని మీద దెబ్బతిన్న వల్ల కొంచెం దెబ్బతిన్నామండి. అయితే ఈ రకంగా ఇన్ని చేసినా సరే ఈ మిత్రులు ఈ అబ్బాయిని ఆదుకుని ఇన్ని రకాలుగా ఆదుకుని, అలాగే నా స్నేహితుడు కల్లెపల్లి సత్యనారాయణ గారి అబ్బాయి రాజేష్ ఆర్థిక సాయం చేసినందుకు, అలాగే మన ఎర్రపాలెం శ్రీహరి గారు, ఇంకా మన ఏర్బాబు సోలాడు, నా కొడుకులట్టుడు సోలాడు ఏర్బాబు, దొరబాబు నా మిత్రుడు, వీళ్ళందరూ కూడా మన లీడర్ గారు, వీళ్ళందరూ కూడా జగదీషు, ఇంకా మిత్రులందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఈ కాట్రావుల్లో వీళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడిని మేము ఇప్పుడు వరకు. ఎందుకంటే వ్యాపారం వీళ్ళందరూ వల్ల మంచితనం వల్ల పోయాం. ఏంటంటే ఎవరిని చేయాలి ఇప్పుడు వరకు అడగలేదు. అలాగే వీళ్ళందరూ కూడా సహాయం చేసినందుకు అదే ఎంతో వాళ్ళందరూ కూడా మేము రుణపడి ఉంటాం. ఆ తర్వాత ఈ బిడ్డకి ఈ 18 ఏళ్ళు వయసు వచ్చేసిందండి. మీరందరూ ఆదుకుని ఈ బిడ్డకి ఓ మామూలు వాడికి మళ్ళీ పునర్జన్మ ప్రసాదించినట్టు అవుద్ది. వీరు సహకరించి ఇలాగే నా మీద అభిమానంతో, నా కుటుంబం మీద అభిమానం చెప్పిన ప్యాకేసి ఇక్కడ మన రాజేష్ బాబు ఒక 50,000 రూపాయలు చెక్ పంపించారు, డబ్బులు పంపించారు. అలాగే మన శ్రీహరి గారు, వీళ్ళందరూ వాళ్ళ దోషుల సహాయం వాళ్ళందరూ చేశారు. అలా తోలాడేరు బాబు గారు వాళ్ళంతా మాకు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ప్యాకేసి ఈవేళ, ఎందుకంటే ఎంతో ఆప్యాయంగా మా మీద ఉన్న గౌరవం చెప్పుని ఎంతో ఆప్యాయంగా మనకి ఈ రకంగా ఈ కుర్రోడు సాయం చేయాలని ముందుకు వచ్చి ఈ బిడ్డను చూసి చెయ్యాలని మనం నిలబెట్టాలని చూస్తున్నారు. అలాగే మీరు కూడా కొంచెం ఈ అబ్బాయికి సాయం చేసి కొంచెం ఆర్థికంగా ఆదుకుని ఈ మనిషిని చేస్తే మాకు జన్మ ధన్యమైనట్టే. మీ అందరికీ జీవితాంతకాలం రుణపడి ఉంటాం. తప్పకుండా మీరు చేస్తారని, అలాగే మన గవర్నమెంట్ వారికి కూడా, అలాగే మన సీఎం జగన్ గారికి, ఇంకా ఉన్నతాధికారులకి, నరసింహ గారికి కొంచెం మీ రికమెండేషన్ చేసి, ఆయన నరసింహ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మాకు గతంలో కొత్త గురించి గట్రా ఎన్నో రకాలు చేశారు. అది తప్పకుండా మీరు ఈ విషయంలో కూడా ఆ బిడ్డ గురించి కొంచెం తీసుకుని తప్పకుండా ఈ బిడ్డ గురించి కూడా కొంచెం ఈ బిడ్డ మీద దయతోటి కొంచెం అన్ని రకాలు చూసి ఆ బిడ్డను కూడా మీరందరూ కూడా ఈ బిడ్డకి మళ్ళీ పునర్జన్మ ప్రసాదించాలని, మళ్ళీ మామూలు వాటిని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. జగ్గంపేట నియోజకవర్గం కాట్రావులపల్లి గ్రామం. మన సోదరుడు జగత సిద్ధు వెంకటేశ్వరరావు సిద్ధు కుర్రవాడికి ఇటీవల కాలంలో బ్రెయిన్ సమస్య ఉండడం వల్ల కాకినాడ హాస్పిటల్లో చూపించగా సుమారు వాళ్ళు అక్కడి నుంచి టెస్టులు చేయగా దీన్ని బెంగళూరు హాస్పిటల్కి సిఫార్సు చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారు 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి వైద్య సిబ్బంది చెప్పడం జరిగింది. దానిలో భాగంగా సోదరుడు దుర్గాప్రసాద్ గారికి ఆర్థిక స్తోమత సహకరించుకోవడం, దాంతోపాటుగా చాలామంది గ్రామస్తులు వివిధ మార్గాల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయడం, చాలామంది వెళ్ళవడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా మన సూర్మిల దొరగారు స్నేహితులైనటువంటి కల్లిపల్లి రాజేష్ గారు, కాట్రావులపల్లి వాస్తవ్యులు, వారికి ఈ సమాచారం ఇవ్వగా సుమారు 50,000 రూపాయలు వాళ్ళ వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగతా వారు కూడా చాలామంది గ్రామ ప్రజలు కూడా ఎవరికి వచ్చినంత వారి సహాయం కూడా చేస్తున్నారు. కాబట్టి దాన్ని మన తోలాడి ఎల్బాబు గారు, అలాగే తోలాడి రమేష్, మిగతా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఆర్థిక సహాయం చేయడం కూడా
జరిగింది. దీనిలో భాగంగా మన స్థానిక మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జగంపేట నియోజకవర్గ శ్రీ తోట నరసింహ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళి ఇంకా ఏదైనా మెరుగైన వైద్య సేవలు ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటే సీఎం దృష్టిలో కూడా పెడతామని చెప్పడం కూడా జరిగింది. వారికి గరంపాలెం గ్రామ ప్రజల తోట నరసింహ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాబట్టి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద తత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు స్పందించే తీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి సమస్యను వెన్నంటి ప్రోత్సహించినటువంటి ఏదైనా సమస్య వచ్చిన వెంటనే నేను సాయం చేసినటువంటి కల్లెపల్లి రాజేష్ గారికి కాటరపల్లి గ్రామ ప్రజల తరపున ప్రతి ఒక్కరికి కూడా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఉన్నటువంటి స్థానాల్లో ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమం ఏదైనా సరే వారు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క సమస్యని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకున్నట్లయితే ఇంకా మెరుగైనటువంటి వైద్యం అందించే విధంగా మీడియా ముఖంగా మీ అందరూ కూడా ఆ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం ఇరిపాక శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేయనున్న ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టా మహోత్సవం కాకినాడ శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద చేతుల మీదుగా 14వ తేదీ బుధవారం 10:58 నిర్వహించనున్నారు. 13వ తేదీ మంగళవారం ఆదివాస కార్యక్రమంలో భాగంగా ఉదయం గోపూజ, మండప పూజలు, మధ్యాహ్నం హోమం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయాదివాసం వంటి పూజలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇరిపాకలో ప్రతిష్ఠిస్తున్నామని, కావున భక్తులందరూ ఉదయం 8 గంటలకు ఇరిపాక చేరుకోవాలని, లేదంటే ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ముహూర్తం టైంకు చేరుకోలేరని గమనించుకోవాలని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ పరమశివుని కృపకు పాత్రులవుతారని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల మణి, జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల అనీష్ నెహ్రూ, అడపాల భాస్కర్ రావు, కొత్త కొండబాబు, కందుల బాబ్జీ, కంటె సురేంద్రం, కరి రామచంద్రారెడ్డి, ఎర్రంశెట్టి బాబ్జీ, కంచి కృష్ణ, కురుకూరి శ్రీనివాస్, పాబోలు స్వామి, కింగం రామకృష్ణ, మారిశెట్టి గంగా తదితరులు పాల్గొన్నారు. భూగమాఘ్రాపయామి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం దర్శయామి ధూపదీపాంతే శుద్ధాజమణిం సమర్పయామి నైవేద్యం కవింగళేనామపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పర